ఇది మీకు తెలుసా? మామిడికాయని చూస్తే ఎంతమందికి నోరు ఊరుతదబ్బా! నాకైతే మస్తు నోరు ఊరుతదిల్లా. ఎందుకంటే నాకు మామిడికాయ అంటే పిచ్చి ఇష్టముల్లా. ఈ మామిడికాయను మన కంటికి నచ్చిన మామిడికాయని మంచిగా తెంపుకొని, మంచి నీళ్ళతో మంచిగా కడిగేసి, నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. దీన్ని ముక్కలు ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నా సామిరంగా ఉంటది చూడు, ఆ పులుపుకి నోట్లో నీళ్ళని ఊరుతాయి. ఇలా మిర్చి పౌడర్, కారం పొడి, ఉప్పు కలుపుకొని ముక్కల మీద ఇలా చల్లుకొని తర్వాత మనం తింటుంటే ఉంటుంది చూడు నా సామిరంగా, ఆ స్వర్గమే వేరు, ఆ రుచే వేరు. మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా? నాకు కూడా నాలాగే మీకు కూడా మామిడికాయ అంటే ఇష్టమేనా? నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం. మామిడికాయల సీజన్లో నేను మామిడి పళ్ళ కంటే మామిడికాయలనే తినడానికి ఎక్కువ ఇష్టపడతా. మీరు కూడా నాలాగా ఇష్టపడితే ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సరేనా? నాకైతే మస్తు ఇష్టం. రోజు మామిడికాయ తినకపోతే నాకైతే హెడేక్ వస్తుంది. ఎప్పుడు తలకాయ నొప్పి వచ్చినా నేను పులుపు అయితే తింటా. అది ఏ పులుపు అయినా సరే, అది నిమ్మకాయ అవ్వని, ఉసిరికాయ అవ్వని, ఇలా మామిడికాయ, చింతకాయ ఏదైనా అవ్వని, తలకాయ వస్తుందంటే చాలు నేనైతే పులుపు అయితే తినేస్తా. నాకైతే పులుపు అంటే పిచ్చి. మీకు కూడా నాలాగా పిచ్చి ఉంటే కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం, సరేనా? ఇంకా అయిపోతుంది సీజన్, ఇంకా జూన్ వరకు. కానీ పళ్ళు వచ్చేస్తే ఆల్రెడీ ఎల్లో కలర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడే మీరు ముందుగా వెళ్ళి కొనుక్కొని తినేసేయండి.